హాయ్ అండి, నేను మీ డాక్టర్ కాసిం సాహెబ్. స్టార్ న్యూమరాలజీకి స్వాగతం. నమస్తే. నిద్ర లేచినప్పటి నుంచి మీకున్న సమస్య ఏంటో తెలుసా? డబ్బు డబ్బు డబ్బు. ఈ డబ్బు అనేది పెద్ద జబ్బులా మారిపోయింది. ఎవరికైనా సరే డబ్బు అవసరం. ఆ డబ్బు ఎలా? ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నాడు ఈరోజు యువత. అర్థమైందండి? సో దానికి గల కారణాలు లక్షల్లో ఉన్నాయి. మనకి ఆర్థిక సమస్యలు రావటానికి గల కారణాలు లక్షల్లో ఉన్నాయి. అంటే ఎందుకు మనకి ఆర్థిక సమస్యలు వస్తున్నాయంటే మన వల్లే. గ్రహాలు కాదు, పాటు కాదు. గ్రహాలు ఏం చేసినాయి మీకు? ఒకడు అంటాడు, అనవసరంగా నేను ఇది చేసుకున్నాను, నాకు శని పట్టిందిరా, ఆ శని వల్ల నాకు ఇలా జరిగింది. అవును, శని వల్లే జరిగింది. ఏంటండి మాటలు? అయ్యాడు పాపం, వాళ్ళాడో వాళ్ళ మనవాళ్ళు చేసుకుంటా పోతుంటే శని పట్టింది, రావు పట్టాడు, కేతు పట్టాడు. సరే అది పక్కన పెట్టేద్దాం, గ్రహశాస్త్రం దాని గురించి. ఆర్థిక సమస్యలు రావడానికి గల కారణాలు మనకి మనమే తెచ్చుకుంటున్నాం. అదేంటండి గురువు గారు, మనకి ఏం తెచ్చుకోవటం? మేము బాగానే ఉన్నాం కదా, మేము తెచ్చుకోవటం ఏంటి? మీకు మైండ్ ఉందా లేదా? ఏం మాట్లాడతాను మీరు అనేవాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు చివరి వరకు అర్థమవుతుంది. ఈ వీడియోలో మీరు మొత్తం ఈ పాయింట్స్ మొత్తం తెలుసుకోవాలంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మందికి నేను చెప్పే పాయింట్లు కాస్త మీకు విరుద్ధంగా ఉండొచ్చు, కానీ కొంతమందికి నమ్మకం ఉండొచ్చు. 99% మీరు చేసే తప్పుల వల్ల ఆర్థిక సమస్యలు వస్తున్నాయండి. అది పాత ఇల్లు కావచ్చు, కొత్త ఇల్లు కావచ్చు, లేదా 100 సంవత్సరాల ఇల్లు కావచ్చు. ఇంట్లోకి వచ్చాక మాకు బాగా ఇబ్బంది పడుతున్నామండి. ఏం పడుతున్నారండి? మీరు ఇంట్లోకి వచ్చాక ఏదైనా ఏం చేస్తున్నారు? నేను చెప్పే పాయింట్లో మీకు అర్థమవుతుంది. మాకు పాత ఇల్లు కలిసి వచ్చిందండి, కొత్త ఇంట్లోకి వచ్చాక ఇబ్బంది పడుతున్నామండి. పాత ఇల్లు మాకు బాగలేదండి, కొత్త ఇంట్లో భలే ఉందండి. ఈ కాదు కావాల్సింది. 100లో 86% ఆర్థిక సమస్యలతోనే మనం ముందుకెళ్తున్నాం. నిద్ర లేస్తే డబ్బు సమస్య, సర్వరోగ నివారణ. డబ్బు సర్వరోగ నివారణ. ఎవరిట్లేదో చెప్పండి, ప్రతి ఒక్క కోట్లాధిపతికి కూడా ఈరోజు డబ్బు అవసరం. కాబట్టి ఈ డబ్బు సమస్య ఎందుకు వస్తున్నదని నేను కొన్ని రీసెర్చ్ చేయడం జరిగింది. కొన్ని విజిట్కి వెళ్తున్నాను కదా, వాస్తు పరంగా కొంత, ట్రెడిషన్ పరంగా కొంత, సైంటిఫిక్ పరంగా కొంత, నేను కొన్ని రీసెర్చ్ చేయడం జరిగింది. కొన్ని తెలిసిన వాళ్ళ ఇల్లు తీసుకొని, ఒక 50 ఇళ్ళు తీసుకొని, ఆ 50 ఇంట్లో ఎవరు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఏం వస్తువులు ఎక్కడ పెడుతున్నారు, ఏంటి అన్ని మొత్తం ఉదాహరణ కొట్టి నేను రీసెర్చ్ చేయడం జరిగింది. నాకు ఇది 6 నెలలు పట్టిందండి. 6 నెలలు తెలుసుకుంది నేను ఈరోజు వీడియో చెప్తున్నాను. వీడియో చివరిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఈ సమస్యలు ఏంటి, ఎందుకు వస్తున్నాయి ఏంటి. మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. 100% మనం చేసే తప్పులే ఉంటాయి. నేను చెప్పిన చేయట్లేదంటే మీరు నేను చేయట్లేదని చెప్పవచ్చు. మీరు చేస్తున్నారు, నేను చెప్పిన పాయింట్లు ఖచ్చితంగా మీరు చేస్తున్నారు, ఆ తప్పులు చేస్తున్నారు. కాదని చెప్పండి. కాబట్టి ట్రెడిషన్లో ఉన్నటువంటి కొన్ని రూల్స్ మనం పాటించకపోవడం వల్ల కూడా వెల్త్ సమస్యలు వస్తున్నాయి, ఆర్థిక సమస్యలు, హెల్త్ సమస్యలు, ఆరోగ్య సమస్యలు. ఒకటేంటి, మ్యారేజ్ ప్రాబ్లమ్స్. మీ పిల్లలకి పెళ్లి సమస్యలు కూడా ఇంటి నుంచే వస్తాయి. మీరు చేసుకునేటువంటి పనుల వల్లే ఉంటాయి తప్పులు. సరే, ఇప్పుడు మనం ఆ పాయింట్స్ నేను కొంచెం రీసెర్చ్ చేయడం జరిగింది. కొన్ని ఇళ్లలో 50 హౌసెస్ తీసుకొని నేను కొన్ని రీసెర్చ్ చేయడం జరిగింది.
అవి ముఖ్యంగా మనం ఆ పాయింట్లు గురించి తెలుసుకుంటే మీరు చేస్తున్నదే దీంట్లో ఉంటాయి. మరి అదేంటో తెలుసుకుందామా? ఒకటి, మంచం మీద కూర్చొని భోజనం చేయట్లేదా? మంచం మీద కూర్చొని భోజనం ఫస్ట్ పాయింట్ అండి. మంచం మీద కూర్చొని భోజనం చేయటం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీకు తెలియదేమో. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆర్థిక సమస్యలు. ఇది కొన్ని శాస్త్రపరమైనటువంటి ఆధారాలు లేవు. రీసెర్చ్ ద్వారా నేను మీకు చెప్పడం జరుగుతుంది. నమ్మతే నమ్మండి, లేదంటే వదిలేసేయండి. నెక్స్ట్, ఇప్పుడున్న మహిళలు, పెళ్ళైన ఆడవాళ్ళు బొట్టు, కాటుక, చేతికి గాజులు లేకుండా తిరగటం. అవునా కాదా? నేను మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాను కాదమ్మా. ట్రెడిషన్, మన సాంప్రదాయం నేను చెప్తున్నాను, అర్థం చేసుకుని. నేను మిమ్మల్ని వ్యతిరేకించేంత ఇది కాదు. మీ తప్పులు మీరు చేస్తున్నారు లేదా అంటే ఎందుకు చేస్తున్నారు అట్లా అంటే, ఈరోజు మనకి అలాంటి పరిస్థితి ఉంది. బిజీ షెడ్యూల్, బిజీ లైఫ్, అందువల్ల మీకు కుదరట్లేదు. ట్రెడిషన్కి మనం దూరం అవుతున్నాం. నేను మీ మీద ఎటువంటి నిందలు వేయట్లేదండి, అన్యత భావించొద్దు దయచేసి. నెక్స్ట్, ఇంకో విషయం ఏంటంటే, ఇది పెద్ద తప్పు అనమాట. నాలుకతో తడి చేసి బొట్టు పెట్టుకోవటం. నాలుకతో తడితో బొట్టు పెట్టుకోవటం, ఇది చాలా చాలా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి పెడుతుంది. తర్వాత, చీపురు కట్టని తొక్కటం లేదా కాలుతో నెట్టటం. నేను చూస్తున్నా అండి, నేను విజిట్కి వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా కొన్ని సందర్భాలు ఈ చీపురు గురించి నేను చెప్పడం జరిగింది. సీరియస్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అర్థం చేసుకోకపోతే, ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళా వీడియో చూస్తూ ఉండండి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు. ఆర్థిక సమస్యలకి ఇవి కారణాలు. మన ఇంట్లో మనకి ఆర్థిక సమస్యలకి ఇవి కారణాలు అవుతాయి. నెక్స్ట్, ఇది మా తరచు చూస్తున్నది, గడప మీద నుంచోవడం, గడప మీద కూర్చోవడం. లేదా చూడండి ఒకసారి, మెయిన్ సింహద్వారం మీద గడప మీద నుంచోవడం కానీ కూర్చోవడం కానీ జరగకూడదు. అలాంటిదే సాయంత్రము 6 గంటలు, అంటే 5:30 నుంచి 5:45 నుంచి 6:30 మధ్యలో ఆ గడప మీద నుంచొని కానీ, లేదా ఆ గడప ముందు కానీ పక్క కానీ వాకిలి ఎదురు కానీ తల దూకూడదు. చేయట్లేదా? తర్వాత, కటిక చీకటిలో నిద్రపోవడం. కనీసం ఒక చిన్న బెడ్ లైట్ ఉంచుకోండి. తర్వాత, వేరే వాళ్ళ పెట్టుకున్నటువంటి పూలు, వేరే వాళ్ళు పెట్టుకున్నటువంటి పూలు కానీ లేదా మాలలు కానీ మీరు పెట్టుకోవడం. సపోజ్ పక్కింటి ఆవిడ వచ్చింది, లేదంటే దూరం నుంచి చుట్టాలు వచ్చారు, మీరు పెట్టుకున్న పూల నుంచి ఆ పూలు కొద్ది కట్ చేసి వాళ్ళు పెట్టడం కానీ, ఆ కంటిన్యూస్ కాటుక తీసి మళ్ళీ వాళ్ళ కట్టి పెట్టడం కానీ చేయకండి అలా దయచేసి. తర్వాత, ఇది చాలా మంది 170 మంది చేస్తున్నారు, గోర్లు కొట్టుకోవడం. ఒక టైం లేదు, కోడ్ లేదు, ఎప్పుడు కూడా నోట్ ఇట్లా పెట్టుకొని గోరు కట కొరుకుతూ ఉంటారు. అది అర్థదరిద్రం. తర్వాత, నట్టింట్లో కొనుక్కోవడం. నేను ఎన్ని రీసెర్చ్ చేశానండి. నట్టింట్లో కొనుక్కోవడం. తర్వాత, దీపం, సాంబ్రాణి కడ్డి కానీ దీపాన్ని కానీ నోటితో ఊదటం. చాలా మంది చేసే తప్పారండి, నోటితో ఫోన్ వస్తాం. అది కొవ్వొత్తు కావచ్చు, సాంబ్రాణి కడ్డలు కావచ్చు, ఏదైనా కానీ. నెక్స్ట్, విరిగిన వస్తువులు కానీ, పగిలిన అద్దం కానీ
వాడుకోవటం. తర్వాత మన ఇంట్లో ట్యాప్స్ లీకేజ్ని గుర్తించి ఆ లీకేజ్ని బాగు చేయాలి. ఆ లీకేజ్ వల్ల కూడా బొట్లు వల్ల మనకు ఆర్థికంగా దెబ్బతింటాం. తర్వాత శనివారం రోజు మన ఇంటికి ఆయిల్ కొనుక్కోవటం. అది తల నూనె కావచ్చు, వేరుశనగ నూనె కావచ్చు, పామ్ ఆయిల్ కావచ్చు, రకరకాల ఆయిల్స్ కావచ్చు. శనివారం రోజు తెచ్చుకొని వంట చేయటం. ఒక రోజు ముందు తెచ్చుకోండి, ఏమవుతుంది. నెక్స్ట్ చాలా మంది చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే, గుళ్ళకు పోయినప్పుడు ఎప్పుడైతే లోపలికి వెళ్తా కొంతమంది దువ్విని తీసుకుని దువ్వుతూ ఉంటారు నెత్తి మీద. అలాగే మన ఇంట్లో వంటగదిలో కూడా దువ్వుతూ ఉంటారు. అదేం రోగం మన అర్థం కావట్లేదు. ఇలాంటి పనులు చేయకండి, దయచేసి చేయి. ఇక ఇది కొత్తగా ఇప్పుడు ఇది అందరు చేస్తున్న తప్పేంటే, వాషింగ్ మిషన్ వచ్చాక ఉతికి పిండుతున్నాం కదా, పిండినటువంటి ఇవి ఉంటాయి కదా వాటర్ బకెట్లు, అవి ఏం కొంతమంది చేస్తారు, కాళ్ళ మీద పోసుకుంటాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే పోసుకుంటున్నారు. అది ఎంత నెగిటివ్ అంటే తెలుసా, కరెక్ట్ కాదు. అది రిమూవ్ చేసేసేయండి దయచేసి. వాషింగ్ మిషన్ కొంతమంది ఏంటంటే డ్రైవర్ ఉండదు, వీళ్ళు తీసిన వాటర్ మళ్ళీ ఎందుకు పారేయాలి, కాళ్ళ మీద పోసుకుంటాం. తప్పండి. చూసారండి, నేను చెప్పే పాయింట్లు ఎవరిని కించపరచడానికి నేను వీడియో చేయట్లేదండి. దయచేసి మనం ఏం చేస్తున్నాం, మనకి ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి అన్న విషయం మీద నేను ఈ పాయింట్లని 50 హౌసెస్ తీసుకుని రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ రీసెర్చ్ లో నాకు తేలిన పాయింట్ నా వీడియోలో రీసెర్చ్ చేసినవే ఉంటాయి. నేను ఏదో కల్పించి చెప్పడం ఉండవు. కొన్ని శాస్త్రపరమైనవి ఉంటాయి, కొన్ని సైంటిఫిక్ పద్ధతిలో ఉంటాయి, కొన్ని రీసెర్చ్ చేసినవి ఉంటాయి, కొన్ని నా సొంత అనుభవాలతో నేను చూసినవి ఉంటాయి, కొన్ని మా పూర్వీకులు మా గురువులు నేర్పినవి ఉంటాయి. కాబట్టి ఎన్ని తీసుకొని నా సొంత అనుభవాలతో నేను చెప్పడం జరుగుతుంది. ఇది ఎక్కడ కూడా పాయింట్ మిస్ అవ్వలేదు. నేను రీసెర్చ్ చేసే వీడియో అప్లోడ్ చేస్తాను నేను నా యూట్యూబ్ ఛానల్లో. దయచేసి మీకు అర్థమై ఉంటుంది తల్లారా, ఈ పాయింట్లు కనుక మీరు క్యాచ్ చేశారంటే, ఇవి కనుక మీరు పాటించారంటే, ఈ మైనస్ నుంచి బయటపడి అందరూ కూడా సుఖ సంతోషంతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతొగుతారండి. లక్ష్మీదేవి మీలో నివాసం ఉంటుందండి. కాబట్టి ఈ కొన్ని ఈ నేను చెప్పినటువంటి నెగిటివ్ పాయింట్స్ మొత్తం రిమూవ్ చేసేసేయండి. అప్పుడు మీ ఇంట్లో ఆర్థిక సమస్య అనేది ఉండదు. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాము. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ కాసిం సాహెబ్. నమస్తే.